మా హ్యాచరీ దగ్గర మన ముఖ్యమంత్రి గారు గారెడి చేసే అటువంటి విద్యల్ని అటువంటి మన ముఖ్యమంత్రి గారికి నేను ఇంతకుముందు కూడా 1 year క్రితం ఇట్లాంటి ఇష్యూ ఇదే ల్యాండ్ మీద వచ్చినప్పుడు కూడా నేను ఏమని చెప్పినా ఈ గారెడి విద్యలు మా దగ్గర నడవవు, మేము ఇట్లా ఆక్రమించుకునే వాళ్ళం కాదు. ఒక గుంట భూమి కూడా ఆక్రమించుకున్నట్లయితే దేనికంటే దానికి రెడీ. నేను ఒకవేళ ఒక గుంట భూమి మా దాంట్లో వస్తే ముక్కు నేలకు రాస్తా, మీరు వచ్చి ముక్కు నేలకు రాస్తారా మీ అధికారులు కానీ మీరు కానీ అని కూడా ఆ రోజు కూడా చెప్పిన అదే మాట ఈ రోజు కూడా చెప్తున్నా. ఎందుకంటే మేము ఆ పట్టాదారులు పాస్ పుస్తకాలు అన్నీ వచ్చినటువంటి ల్యాండ్ను మేము కొనుక్కొని సర్వే చేయించుకొని షెడ్లు కట్టుకున్నాం. ఆ షెడ్ల జమునాచరీస్ షెడ్ల మొత్తం కబ్జా భూమి అని నిన్న కానీ ఇవాళ పేపర్లు ఇచ్చిర్రు. నిన్న నిజంగానే అట్లాంటివి ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు 200 మంది పోలీసు వాళ్ళు ఏమవసరము, జడ్పీటీసీలు ఏమవసరము, ఎంపీటీసీలు ఏమవసరము, సర్పంచ్లకు ఏమవసరము, అందరిని తీసుకొచ్చి పెద్ద టెంట్ వేసి మా ఆచరి ముందు టెంట్ వేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన పట్టా భూములు ఇచ్చే దగ్గర ఏడ ఖాళీ భూములు ఉన్నాయి, ఏడ పట్టా ల్యాండ్లు ఉన్నాయి, అక్కడ ల్యాండ్ల చేసుకొని అక్కడ ల్యాండ్లలో వేసుకొని అక్కడ ఇచ్చుకోవాలి. మా జమునా ఆచరీలో ఓ రాజేందర్ సార్ ఇవి అని చెప్తే రాజేందర్ సార్ను బ్లేమ్ చేస్తే ఆయనకేదో పెద్ద గొప్ప తెలంగాణ ప్రజలు గొప్ప కిరీటం పెడతారు. ఇట్లాంటివి ఆక్రమించుకున్నవి కూడా తీస్తురేమో అని అనుకుంటుండ్రేమో కానీ ఆ ముఖ్యమంత్రి గారికి మా మీద ఎంత ఆరోపణలు చేస్తే అంత కిందికి పోతుంది ఆ పార్టీ, అంత చెడ్డ పేరు వస్తుంది ఆ ముఖ్యమంత్రి గారికి. ఇప్పటికైనా ఆ ముఖ్యమంత్రి గారు తెలుసుకొని, నేను ఇప్పుడు కూడా ఏం సవాల్ చేస్తున్నా అంటే రేపే ఆ ముఖ్యమంత్రి గారు ఒక్కరే రావాలి. ఈ పోలీసు వాళ్ళు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. వాళ్ళ అధికారులు ముఖ్యమంత్రి గారు వచ్చి మా భూమి ఏందో సర్వే చేసి మా 3 ఎకరాల భూమి ఎక్కడుందో చూపించి పొమ్మని చెప్తున్నా. ఇప్పటికి కూడా రేపు రమ్మని చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి. మీరు కూడా చెప్పండి, పత్రికా విలేకరులు అందరు కూడా ఈ మేడం ఇట్లా సవాల్ చేసింది, రేపట మీరు రండి, ఏ రోజైనా టైం పెట్టమనండి, ఎక్కడికైనా రమ్మని చెప్పండి. నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం, నేను ఎక్కడైనా కూడా చెప్పడానికి రెడీగా ఉన్నా. మా ఆస్తులు మొత్తం అమ్ముకొని కూడా కేసీఆర్ గారి మీద కొట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఇట్లాంటి ముఖ్యమంత్రులను మేము ఎప్పుడు కూడా చూడలేదు. ఒక ముఖ్యమంత్రి ఉంటే ఒక రాష్ట్రాన్ని ఏలాలి, రాష్ట్ర ప్రజలకు ఏమున్నాయని చెప్పాలి. కానీ ఒక రాజకీయ కక్ష పెట్టుకొని వాళ్ళ మీద ఎట్లా చేయాలి, వీళ్ళకి ఎట్లా అనేది గట్లాంటివి ఉంటాయి వీళ్ళకి. అందుకే ఇట్లాంటి ముఖ్యమంత్రులు ఎంతో మంది వచ్చిరు పోయిర్రు, ఈయన కూడా గట్లనే పోతాడు. ఇప్పుడు మేము చెప్తున్నాము, ఇప్పుడు వాళ్ళు నిన్నేమని చెప్పిర్రు, పట్టాలు ఇచ్చినామని చెప్పిర్రు. వాళ్ళు ఇచ్చిన సర్వే నెంబర్లు, వాళ్ళు పట్టాలు పాస్బుక్లు ఇచ్చినటువంటి సర్వే నెంబర్లు ఇవి. మీరు కూడా ఒక ఫోటో తీసుకోండి, ఇవి మీకు కూడా మీ అందరికి కూడా ఒక కాపీ ఇస్తా. ఇది వాళ్ళు ఇచ్చిన పట్టాలు ఇచ్చినటువంటి సర్వే నెంబర్లు. ఇవి మా సర్వే నెంబర్లు ఏంటివి, ఇది పెద్దది లేదండి, ఇట్లా పెద్ద మనది. ఇగో ఇప్పుడు మావి ఇచ్చిన సర్వే నెంబర్లు ఇవి. ఇప్పుడు ఈ సర్వే నెంబర్లకి వాళ్ళు పట్టాలు ఇచ్చినటువంటి సర్వే నెంబర్లకి ఏమన్నా పొంతనుందా? ఇది ఒక్కటే తెలుసుకోండి. మీరు మొత్తం మీడియా వాళ్ళు నిన్న మీరు అందరూ పోయి ఉంటారు కదా, మీకు ఐడియా ఉంది కదా ఆడ ఏం పట్టాలు ఇచ్చిరని. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పట్టా సర్వే నెంబర్లు ఇవి, మాకున్న భూమి పట్టా సర్వే నెంబర్లు ఇవి. ఈ నెంబర్లో మాకు అసలు ఒక అరెకరం కాదు కదా, ఒక గుంట భూమి కూడా లేదు ఇందులో. మరి ఎట్లా ఆక్రమించుకుంటారని చెప్తుండే ఈ ముఖ్యమంత్రి గారు. పెద్ద చదువులు చదువుకున్నా నేనని చెప్తాడు అంటే ముఖ్యమంత్రి గారికి తెలియదా, లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళకి తెలుస్తలేదు? ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళకి, ఎంఆర్ఓ వాళ్ళకి కానీ కలెక్టర్లకు కానీ. కలెక్టర్ చదువుకొని వచ్చినటువంటి కలెక్టర్, ఆయనకన్నా తెలియాలి కదా. వాళ్ళకి ఇచ్చిన సర్వే నెంబర్లు ఇవి సార్, మనం పట్టాలు ఇచ్చినటువంటి సర్వే నెంబర్లు ఇవి, వేరే వేరే ఉంటాయని అన్న చెప్పాలి కదా. కనీసం కలెక్టర్లు చదువుకొని వచ్చినటువంటి కలెక్టర్లు, ఈ ముఖ్యమంత్రులు అయ్యేటోళ్ళు మంత్రులు అయ్యేటోళ్ళు ఇవాళ ఓటేస్తే మంత్రులు అవుతారు, రేపు ప్రజలు ఓటేయకపోతే ఇట్లా కూర్చుంటారు. కనీసం చదువుకున్న వాళ్ళకన్నా జ్ఞానం ఉండాలి కదా. ఇవి ఇచ్చిన పట్టాలు వేరు, మనం ఇచ్చిన వేరని. అందుకే మీరు ఇవి రాసుకోండి, ఈ సర్వే నెంబర్లు, వాళ్ళు ఇచ్చిన సర్వే నెంబర్లు రాసుకోండి, మేము ఉన్నటువంటి సర్వే నెంబర్లు రాసుకోండి. వాళ్ళు ఏమని చెప్తున్నారు, 80 ఎకరాలు అని చెప్తున్నారు. అసలు మాకు మొత్తం ఉన్నదే అక్కడ 43 ఎకరాలు ఒకటి, 3 ఎకరాలు ఒకటి, 5 ఎకరాల 30 గుంటలు ఒకటి ఓపెన్ ల్యాండ్. అది
7 ఎకరాలు ఫీడ్ ప్లాంట్ ఉంది. ఆ ఫీడ్ ప్లాంట్ ముందర కూర్చొని ఫోటోలు ఆ టీ ఛానల్ వాళ్ళు అయితే ఎందుకున్నారో ఏం అర్థం కాదు. అప్పుడు ప్రజల సొమ్మంతా తీసుకొని ఛానల్ పెట్టిరు. ఇవాళ మొత్తం తెలంగాణ ప్రజలు ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద వేస్తేందుకే ఉంది ఆ ఛానల్, ఆ పత్రిక. మొన్న మా ఎలక్షన్లో అప్పుడు చూసినాం హుజురాబాద్ లో, ఒక్కరు కూడా ఆ పేపర్ కొనలే, ఆ ఛానల్ చూడలే. కొనకపోతే లాస్ట్ కు పెట్రోల్ పంపులలో పెట్టిపోయారు పేపర్లు. అట్లాంటి పరిస్థితికి దిగజారినటువంటి పేపర్ నమస్తే తెలంగాణ పేపర్. వాళ్ళు ఏమని చెప్పిండు, ఆ పేపర్ పెట్టినాడు, అన్ని ఆంధ్ర డబ్బాలు ఉన్నాయి, వాళ్ళదే చెప్పుకుంటారు, మనది చెప్పుకుంటలేరు, మన పేపర్ వస్తే మంచిగా చెప్తా అని చెప్పిండు. ఏం న్యాయం చెప్తుండే ఇప్పుడు అక్కడ? ఆయన కుటుంబానికి సంబంధించినది మాత్రమే దాంట్లో ఆ ఛానల్లో కానీ ఆ పేపర్లో కానీ వస్తుంది, ఇంకా వేరే వాళ్ళు ఎవరి రావు. కాబట్టి ఆ ఛానల్ మస్తు పైసలు సంపాదించుకోరు కాబట్టి, లక్షల కోట్లు సంపాదించారు కాబట్టి ఆ ఛానల్ అట్లనే నడిపించుకుంటారు. అది కుటుంబ పత్రిక, కుటుంబ ఛానల్, అది దాంతో సంబంధం లేదని. మీరైతే నిన్న వెళ్ళిరు కాబట్టి ఇవి రాసుకోండి. ఇప్పుడు మాకు ఫీడ్ ప్లాంట్ ఉన్నది 7 ఎకరాలు. ఆ 7 ఎకరాలు పాస్బుక్ ఉంది, పట్టా ల్యాండ్ ఉంది, అవన్నీ 1311 సంపాదించుకోవాలనుకుంటున్నట్టు, మా దాంట్లో కూడా జొరవడదాం అనుకుంటున్నట్టు. పట్టాలు ఇస్తున్నానే పేరు మీద వచ్చి మాకు పట్టాలు అయినటువంటి ల్యాండ్లో వాళ్ళు కబ్జా చేద్దామని చూస్తున్నట్టు కేసీఆర్ గారు. ఎందుకంటే ఇప్పుడు వరకు అక్కడక్కడ కబ్జాలు చేసి మొత్తం 200-300 ఎకరాలు కొన్నాడు కదా, ఇంకా అక్కడ లేనట్టుంది అక్కడ సైడ్. అందుకే మాది క్లియర్ ల్యాండ్ ఉంది కాబట్టి ఇది ఒకటి రాజేందర్ గారి మీద ఏదన్నా పెట్టి ఇది ఒకటి ఆక్రమించుకుందామని చూస్తున్నట్టుండి. ఇప్పుడు పట్టాలు ఇచ్చేది అది వాళ్ళకు, పేద ప్రజలకు ఇస్తా అంటే మేమెందుకు వద్దంటాం? మా కుటుంబం కానీ మేము కానీ ఇప్పటి వరకు పేద ప్రజలకు సహాయం చేసే అనే కుటుంబమే. మాకు బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే కూడా మీకు అర్థమవుతుంది. ఎవరికి మేము ఇప్పటి వరకు చేతులు చాచి ఒక దగ్గర అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళం కాదు. వాళ్ళ కుటుంబానికి ఉన్నాయి అట్లాంటి లక్షణాలు. పక్కోళ్ళు ఇది తీసుకుందామా, ఇంకోని ఏమన్నా ముంచి తీసుకుందామా అని. లేకపోతే ఆయన ఏం చేసి సంపాదించిండు ఇప్పటి వరకు ఇన్ని 100 ఎకరాల భూమి? ఏం కష్టం చేసి సంపాదించారు వాళ్ళు? మేము ఇప్పటి వరకు పోల్ట్రీ ఫామ్ నడిపినాం, హ్యాచరీస్ నడుపుతున్నాం కాబట్టి గిడి వరకు వచ్చినాం. వాళ్ళకి ఏం బిజినెస్లు ఉన్నాయని అన్ని 100 ఎకరాలు కొన్నాడు? అదొకటి మీరు కూడా అర్థం చేసుకోవాలి, విలేకరులు కూడా. అక్కడ పోయినప్పుడు మీరు కూడా రాసేటప్పుడు చూడాలి. ఇప్పుడు వీళ్ళు ఇన్ని ఎకరాలు ఆక్రమించుకున్నారని చెప్పారు కదా మీకు. అన్ని ఎకరాలు ఆక్రమించుకున్నట్టు ఏమన్నా ఫెన్సింగ్ వేసిందా? ఏమన్నా బిల్డింగ్ కట్టినట్టుందా? ఏదైనా పోల్ట్రీ షెడ్ వేసినట్టుందా? మాకిచ్చినటువంటి సర్వే నెంబర్లలోనే మా మొత్తం షెడ్లు 43 ఎకరాలలో మా కొల్లి రామారావు ఆయన దగ్గర 43 ఎకరాలు కొన్నది. ఆ 43 ఎకరాలు మొత్తం షెడ్లు ఉన్నాయి. ఈ 3 ఎకరాలు అనేది కూడా 130/A. ఆ 2 చిన్న షెడ్లు చిక్స్ కోసం వేసుకున్నటువంటి షెడ్లు, చిక్ షెడ్లు అవి. ఆ 130/A సర్వే చేయకుండానే ఇగో ఇది మా ల్యాండే, ఇది పట్టా భూమి కాదు, ఇది పేద ప్రజలకు పంచుతానంటే వాళ్ళు రాజకీయంగా రాజకీయంగా కొట్లాడాలి ఏదన్నా ఉంటే. కానీ ఇట్లా సందుల భూముల మీద కొట్లాడవద్దు. పెద్ద ముఖ్యమంత్రి లెవెల్ ఉన్నప్పుడు రాజకీయంగా కొట్లాడితే మొన్న తెలిసిపోయింది హుజురాబాద్ లో ఏం చేశారని. ఆయన అనుకుంటాడు పైసలు ఇస్తే ఏదైనా చేయగలుగుతా అనుకున్నాడు మొన్నటి వరకు. మన అన్ని 600 కోట్లు పెట్టినా కూడా గెలవలేదని చెప్పినాక కూడా, ప్రజలు తిరస్కరించినాక కూడా మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటి పనులే చేస్తుంది. ఇంకేం చెప్తారు ఈ కేసీఆర్ గారికి? ఇంకా మొన్ననే చెప్పిరు మా హుజురాబాద్ ప్రజల బుద్ధి, నీ పైసలు వనికిరావు, నీ పార్టీ వనికిరాదు మా దగ్గర అని. అయినా కూడా ఈటల రాజేందర్ గారి మీద రావాలనే కావాలని ఏదో ఒక అభియోగం పెట్టాలని చెప్తున్నారు. కానీ ఆ ఊరి వాళ్ళను ఎప్పుడు టైం ఇస్తారో మీరే తీసుకొని నాకు చెప్పండి. ఆ ఆచార్య దగ్గరికి పోదాం, నేను వస్తా, కేసీఆర్ గారు రావాలి, ఆ ఊరి ప్రజలను కూడా పిలుద్దాం. మేము ఏడ ఒక గుంట ఆక్రమించుకున్నామో మాకు చెప్పాలి. అది చెప్పే వరదాకా నేనైతే వదిలే కేసీఆర్ గారిని. ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్పిరండి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం రాగానే మొత్తం ఇదేంది రిజిస్ట్రేషన్లన్నీ ఆపేసి మన దగ్గర భూముల పంచాయతీలు చాలా ఉన్నాయి, ఒకటి ధరణి అనేది తెస్తే అది మొత్తం సర్వరోగ నివారణ అవుతుంది, ధరణి అనేది తెస్తే అని చెప్పిండా? కేసీఆర్ గారే చెప్పారు కదా, అది మొత్తం కేసీఆర్ గారే తెచ్చిరు కదా. తెచ్చినాక మాది అన్ని ఇప్పుడు సర్వే నెంబర్లు, రిజిస్ట్రేషన్లు, పట్టా పాస్బుక్లు అన్ని వచ్చినాక ధరణిలో కూడా ఉన్నాయి 130
11181 ఇవన్నీ ఉండి మేము కొనుక్కున్న తర్వాత ఆయన కొల్లి రామారావు దగ్గర కొన్న తర్వాత ఇప్పుడు సార్ను బయటికి పంపించిన తర్వాత ప్రొబిటెడ్ లిస్టులో పెట్టిండు అని అంటే ఆయనకు అధికారం ఇచ్చింది, ప్రజలు ఇచ్చింది, ఇట్లాంటివి చేయమని ఇచ్చిరా? ఏమన్నా మంచి చేయమని ఇచ్చిరా? ఇంత పెద్ద సీట్లకు సున్నాయననే ఇట్లాంటి పనులు చేస్తే మామూలు చిన్న వాళ్ళు ఏం పనులు చేస్తారు? ఇక మరి ఆ చిన్న వాళ్ళు ఎవరు అది ఉంటే వాళ్ళే ఆక్రమించుకుంటారు చెప్పే ప్లాన్లు. ఈ ప్రొబిటెడ్ లిస్టు లేదు, ధరణిలో ఉన్నప్పుడే మేము ఇవి కొన్నాం. ఇప్పుడు నిన్న మొన్న ఈ ఇష్యూ జరిగినాక ప్రొబిటెడ్ లిస్ట్ అని పెట్టిండు. అంటే ఈయనకు అధికారం ఇచ్చింది, ఈయన ముఖ్యమంత్రి చేసింది, ప్రజలందరూ ఆయనకు బాగా అది ఉందనే కదా ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్రొబిటెడ్ లిస్టులు అని పెట్టి అది కూడా ఏం చేస్తుండే అంటే కలెక్టర్ గారికి జమునా హ్యాచరీస్ నుంచి ఇప్పుడు ఈ కరెక్ట్ సర్వే నెంబర్లలో మాకు అన్ని పాస్ పుస్తకాలు పట్టా అయినాయి, ఇవన్నీ క్లియర్గా ఉన్నా కూడా మీరు ఆ హ్యాచరీ వాళ్ళు జమునా హ్యాచరీస్ నుంచి ఎవరు వచ్చినా ఏం పని చేయొద్దని చెప్పిండట కలెక్టర్ ఆఫీస్ లో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.